మీరు ఈ యాప్ లో అయితే నాటో క్లాసిక్ ని ఫ్రీగా చూడొచ్చు. ఈ యాప్ లో అయితే ఆల్ యానిమేస్ ని ఫ్రీగా చూడొచ్చు తెలుగు డబ్ లో. కింద కామెంట్స్ లో యానిమేట్ టైప్ చేయండి, మీకు లింక్ సెండ్ చేస్తాను అని అనగానే ప్రతి ఒక్కరు యానిమేట్ టైప్ చేస్తారు. సిగ్గులేదు మీ అందరికి. సో అప్పుడు నాకు తెలిసిందేమంటే మనోళ్ళు టెలిగ్రామ్స్ లో పైసే యాప్స్ లో చూసారనమాట నాటో క్లాసిక్ ని. మేము నాటో క్లాసిక్ కి పెట్టిన డబ్బులకి మాకు టీఆర్పీ అస్సలు రాలేదు, అందుకే మేము నాటో షిప్డన్ తెలుగు డబ్ చేయలేదు. వెల్ హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యానిమే కంటెంట్. నేను మీ కంటెంట్ కానీ. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సోనీ టీవీ ఛానల్ వేస్ తెలుగు యానిమే కమ్యూనిటీ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కృపయా ధ్యాన్ దే, ఈ వీడియో కూడా మంది. అసలు సోనీ టీవీ ఛానల్ కి అండ్ తెలుగు యానిమే కమ్యూనిటీకి అసలు గొడవ ఎందుకైంది? సో దీని గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో అసలు స్కిప్ చేయకండి వీడియోని. సోనియా ఛానల్ నాటో క్లాసిక్ ని ఫస్ట్ స్టార్ట్ చేసింది August 15, 2022 లో అనమాట. సో 5 లాంగ్వేజెస్ లో నాటో క్లాసిక్ ని తెలుగు డబ్ అండ్ మలయాళం, హిందీ, బెంగాలీలో డబ్ చేసింది. 5 లాంగ్వేజెస్ లో డబ్ చేసింది అనమాట సోనీయే. బట్ వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏమంటే అప్పటికి ఇంకా నాటో యానిమే ఇంకా ఫేమస్ కాలేదు, అండ్ మన ఇండియాలో కూడా యానిమే అంతగా ఫేమస్ కాలేదు అనమాట. సో వీళ్ళు కనీసం ప్రమోషన్ కూడా చేయకోకుండా అలాగే బ్రాడ్కాస్ట్ చేసేసారు అనమాట టీవీలకి. ఈవెన్ నాకు కూడా తెలియదు అనమాట సోనియా ఛానల్ లో నాటో క్లాసిక్ తెలుగులో వస్తుందని. అప్పటికి ఇంకా నేను ఛానల్ పెట్టలేదు. అండ్ నాటో క్లాసిక్ తెలుగు డబ్ వస్తుందని నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను మామూలుగా డిజ్నీ, సిఎన్ ఇవన్నీ ఎక్కువగా చూస్తాను కాబట్టి నేను అప్పుడప్పుడు సోనియా టీవీ ఛానల్ గానీ ఓపెన్ చేశాను. సో రాత్రి టీవీ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే నాకు నాటో క్లాసిక్ తెలుగు డబ్ అయితే వచ్చేసింది. సో ఐఎమ్ ఫీల్ హ్యాపీ, ఓకే తెలుగు డబ్ కానీ చేశారని. బట్ అప్పటికే ఛానల్ లేట్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే నాటో క్లాసిక్ తెలుగు డబ్ ని ఇన్స్టాగ్రామ్ లో సిరీస్ వైజ్ గా అప్లోడ్ చేసి క్లిప్స్ పెట్టడం అండ్ టెలిగ్రామ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేయడం, సో ఇలా పైసీ చేసి పడేశారనమాట. సో ఈ విధంగా నాటో క్లాసిక్ అయితే ట్రెండ్ అయిపోయింది. సో అప్పటి నుంచి మన నాటో క్లాసిక్ ఒక ఎమోషన్ అయిపోయింది అనమాట. బట్ మన వాళ్ళు అయితే అసలు టీవీలోనే చూడలేదన్నమాట. ఈ టెలిగ్రామ్ వీడియోస్ లోను, యాప్స్ లోని, ఇలా పైసీ యాప్స్ లో చూసుకుంటూ వీడియోస్ ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నాటో క్లాసిక్ ని. సో దీని వలన తెలుగు ఆడియన్స్ లో టీఆర్పీ తగ్గిపోయింది అనమాట నాటో షిప్డన్ కి. సో ఈ టీఆర్పీని గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ చెప్తాను. అండ్ ఇక అసలు విషయానికి వచ్చేసి సోనీ ఏవేస్ తెలుగు యానిమే కమ్యూనిటీకి అసలు ఏమైంది, అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంతకు ముందు నేను టీఆర్పీ గుర్తు చేయండి అని చెప్పా కదా. సో ఇక్కడ నుంచి పాయింట్ మొదలవుతుంది అనమాట అసలు గొడవ ఏమైంది అనేది. సో మన వాళ్ళకి నాటో క్లాసిక్ అయితే తెగ నచ్చేసింది, అండ్ నాటో కూడా తెగ నచ్చేసాడు అనమాట. క్యారెక్టరైజేషన్, ఆ షో పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మన తెలుగు ఆడియన్స్ కి. అండ్ ఎప్పుడైతే సోనియా టీవీ ఛానల్ నాటో షిప్డన్ తెలుగు డబ్ అండ్ 5 లాంగ్వేజ్ లో తెస్తున్నామని చెప్పిందో అప్పటి నుంచి మన వాళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా వెయిట్ చేసేసారు అనమాట నాటో షిప్డన్ తెలుగు డబ్ కోసం. అండ్ ఈవెన్ నేను కూడా వెయిట్ చేశాను అనమాట. August 10 అనుకుంటా ఆ డేట్. సో నైట్ నేను టీవీ ఆన్ చేసి నాటో షిప్డన్ తెలుగులో చూద్దామని కరెక్ట్గా 9:30 అనుకుంటా నేను ఆన్ చేసిన టీవీ. కరెక్ట్గా అప్పుడే షో వచ్చింది. బట్ నేను అన్ని లాంగ్వేజ్ లో చూసిన ప్రతి ఒక్క లాంగ్వేజ్ వచ్చింది, కానీ తెలుగు డబ్ రాలేదు. అసలు తెలుగు డబ్బే రాలేదు. తెలుగు డబ్బులు హిందీ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమైందంటే సోనీ టీవీ ఛానల్ కి అయితే రిపోర్ట్ అయింది అనమాట. సో వాళ్ళు ఏమన్నా టెక్నికల్ గ్లిచ్ అయింది, సో మేము మళ్ళీ రిపేర్ చేసామని చెప్పారు. బట్ నెక్స్ట్ డే చూసా రాలేదు. ఆ నెక్స్ట్ డే 5 days 10 days కంటిన్యూగా చూసాను, అసలు రాలేదు తెలుగు డబ్బు. అసలు ఏమైందని కనుక్కుంటే వాళ్ళు ఒకటే రీజన్ చెప్పారు, మేము నాటో క్లాసిక్ కి పెట్టిన డబ్బులకి మాకు టీఆర్పీ అస్సలు రాలేదు, అందుకే మేము నాటో షిప్డన్ తెలుగు డబ్ చేయలేదు. ఒకవేళ మేము నాటో షిప్డన్ తెలుగు డబ్ చేసి మీరు ఎక్కడ పైసీ చేసి మాకు టీఆర్పీ తక్కువ వస్తుంది. సో వాళ్ళు ఇదే రీజన్ చెప్పారనమాట. సో అప్పుడు నాకు తెలిసిందేమంటే మనోళ్ళు టెలిగ్రామ్స్ లో పైసీ యాప్స్ లో చూసారనమాట నాటో క్లాసిక్ ని. అండ్ మన వాళ్ళు ఒకటే కాదనమాట, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ప్రమోట్ చేశారనమాట పైసీ యాప్స్ ని. మీరు ఈ యాప్ లో అయితే నాటో క్లాసిక్ ని ఫ్రీగా చూడొచ్చు. ఈ యాప్ లో అయితే ఆల్ యానిమేస్ ని ఫ్రీగా చూడొచ్చు తెలుగు డబ్ లో. కింద కామెంట్స్ లో యానిమేట్ టైప్ చేయండి, మీకు లింక్ సెండ్ చేస్తాను అని అనగానే ప్రతి ఒక్కరు యానిమేట్ టైప్ చేస్తారు. సిగ్గులేదు మీ అందరికి. ఏంది మావా నువ్వు, మేము మూవీసే పైసలు చేస్తాం, ఇంకా యానిమే ఎంత అని చాలా మంది అంటారనమాట. సో ఎనీవే ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడేసాను అనమాట పైసీ గురించి. ఇంకా లైన్ లోకి వచ్చేద్దాం. ఏం చేద్దాం, మనోళ్ళు అట్లా ఇస్తున్నారు అనమాట పైసకి వాల్యూ. సో ఎనీవే ఇంకా పాయింట్ లోకి వచ్చేసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ వారు తెలుగు యానిమే కమ్యూనిటీ వేస్ సోనీ అని. అండ్ అప్పటి నుంచి సోనీ ఏ పోస్ట్ పెట్టినా కూడా కింద కామెంట్స్ లో మాత్రం నాటో షిప్డన్ తెలుగు డబ్ హ్యాష్ ట్యాగ్, నాటో షిప్డన్ తెలుగు డబ్ హ్యాష్ ట్యాగ్స్ అని కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఈవెన్ నాటో షిప్డన్ టీవీలో టెలికాస్ట్ కాకముందు మా అందరికి తెలిసిపోయింది అనమాట నాటో షిప్డన్ తెలుగు డబ్ అయితే రావట్లేదని. సో అప్పటి నుంచి నాటో షిప్డన్ తెలుగు హ్యాష్ ట్యాగ్స్ అనేది మొదలు పెట్టారనమాట. బట్ వీళ్ళు ఏం చేశారంటే టీవీలో ఒక ఫేక్ డబ్బింగ్ చెప్పించి వెయిట్ చేయించారు ఆ రోజు. సో దాని తర్వాత మేమైతే ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. అలా హాఫ్ ఇయర్ అయిపోయింది, 1 year అయిపోయింది. మా అందరికి హోప్స్ కూడా వెళ్ళిపోయాయి అనమాట నాటో షిప్డన్ తెలుగు డబ్ మీద.
నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇదే అనమాట, బ్రో తెలుగు నాటో షిప్డన్ ఎప్పుడు వస్తుంది అది ఇది అని చాలా మంది కామెంట్ చేస్తారు. బట్ నేనేం చెప్పానంటే హోప్స్ పెట్టుకోద్దండి బ్రదర్, జాపనీస్ లోనే చూడండి బాగుంటుందని చెప్పేసాను అందరికి. సో దాని తర్వాత కొన్ని మంత్స్ అయితే వెళ్ళిపోయి మా అందరికి కూడా హోప్స్ అనేది వెళ్ళిపోయాయి అనమాట, నాటో షిప్డన్ తెలుగు డబ్ రాదని. అండ్ ఫ్యూ డేస్ నుంచి ఒక బజ్ అయితే వచ్చిందనమాట, తెలుగులో నాటో షిప్డన్ డబ్ చేస్తున్నారని. బట్ నేను ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి అనమాట, ఎందుకంటే మా అందరికి అసలు నమ్మకం లేదనమాట. బట్ సోనియా టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు అనమాట తెలుగులో. బట్ నాకు అది కూడా నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అట్లాంటిది. పోయినసారి కూడా వాళ్ళు ప్రోమో వేసి మా అందరిని మోసం చేశారు, అప్పుడు తెలుగు డబ్ రాలేదు. సో ఇది కూడా అలాగే అనుకున్నా, కానీ ఈసారి నిజంగానే తెలుగులో డబ్ అయింది అనమాట. బట్ మీ అందరికి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే, అసలు తెలుగు డబ్ చూసిన వాళ్ళు మాకు తెలుగు డబ్బే వద్దురా, ఒరిజినల్ జాపనీస్ లోనే చూసుకుంటాం అంటున్నారు సోనియాని. ఎందుకంటే తెలుగు డబ్ అంత ఘోరంగా ఉందన్నమాట. లైక్ ఎలా అంటే మదర్ అని మడర్ అనడం, అకాసుకేస్ ని అకాసుకే అనడం, ఉజిహాస్ ని ఉచిగా అనడం, ఇలా అనమాట. ఇంకా 100 వర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నాటో క్లాసిక్ లో ఎవరైతే డబ్ చేసో వాళ్ళు అసలు డబ్ చేయలేదన్నమాట, కొత్త స్టూడియో డబ్ చేసింది. వాళ్ళు అసలు యానిమే చూసా లేదు కానీ నా డౌట్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు యానిమే చూసింటే రైటింగ్ లో స్పెల్ మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు స్పెల్ చేసేవాడు కరెక్ట్ గా చెప్తారనమాట. లైక్ వీళ్ళు ఇప్పుడు యానిమే చూసారు, వాళ్ళకి మదర్ అంటే ఎవరో తెలుసు, సో మదర్ అనే బదులు మదర్ అనేస్తారు. సో వాళ్ళకి యానిమే తెలుసు కాబట్టి, నాకు తెలిసి వాళ్ళకి అసలు యానిమేనే చూడడం తెలియదు అనమాట. సో ఆఫ్టర్ తెలుగు యానిమే కంటే ఈ డబ్బింగ్ చూసిన తర్వాత ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ ట్రోల్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే డైరెక్ట్ సోనియా వాళ్ళు రిపోర్ట్ చేశారనమాట. మీ ఫీడ్బ్యాక్ అయితే మేము విన్నాము, సో డబ్బింగ్ వరస్ట్ ఉందని మాకు అర్థమైంది, మేము కొత్త డబ్బింగ్ తో మళ్ళీ ముందుకు వస్తామని చెప్పింది అనమాట సోనియా. సో కొన్ని రోజుల తర్వాత మీ అందరికి తెలుసు డీమన్ స్లేయర్ మూవీ అయితే రిలీజ్ అయిందని. సో అప్పుడైతే సాయి సుజిత్ బ్రోని ఈవెంట్ లకి గెస్ట్ గా ఇన్వైట్ చేశాను అనమాట. సో ఆ ఈవెంట్ లో సాయి సుజిత్ బ్రో అయితే చెప్పానమాట, నేను నాటో షిప్డన్ కి మళ్ళీ డబ్బింగ్ నేనే చెప్తున్నాను నాటోకి అని. సో ఇప్పుడు మళ్ళీ నాటో షిప్డన్ తెలుగు డబ్ అయితే మంచిగా ఉంది. సాయి సుజిత్ బ్రో కూడా నాటోకి తెలుగులో డబ్బింగ్ ఇస్తున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇదన్నమాట గొడవ. యాక్చువల్లీ ఏం జరిగిందో మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. అండ్ మీరు నాటో షిప్డన్ తెలుగు డబ్ చూస్తున్నా లేదా కింద కామెంట్స్ చెప్పండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సాయోనారా.